హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. ఈరోజు నేను మా ఇంట్లో పొన్నగంటి కూర పట్టింది, బాగా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా లేతగా అసలు సూపర్గా పట్టిందండి. అయితే అసలు పొన్నగంటి కూర తింటే మనకి శరీరానికి ఎంత మంచి చేస్తుందంటే దానికి మనం వర్ణించలేము. మన కంటికి చాలా బలమండి. సైటుని కూడా ఇది పొన్నగంటి కూర మనం తీసుకోవటం వల్ల సైటు తగ్గిపోయిద్దండి. కంటికి ఏమన్నా సమస్యలు ఉంటే అవన్నీ కూడా నివారిస్తుంది అన్నమాట ఈ పొన్నగంటి కూర. ప్రతిరోజు మనము ఫస్ట్ ముద్దలో కాస్తంత పొన్నగంటి కూర కాస్త మంచిగా దొరికితే కనుక రోజు ఒక పిరికెడు పొన్నగంటి కూరని కాస్తంత అట్లా తిప్పిన కాస్తంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అట్లా వాడ్చినట్టేసి కాస్తంత ఎల్లిపాయ కారం చల్లుకొని ఆ ఫస్ట్ ముద్దలో మనం ఒక నెల రోజులు తింటే మన కంటి సమస్యలు ఏమున్నా కానీ మాయమైపోతాయి అంటండి. అంత పవర్ ఉందంట ఈ పొన్నగంటి ఆకుకూరకి. అసలు టేస్ట్ కూడా మామూలుగా ఉండదండి. నేనైతే ఇంకా ఇప్పుడు కోస్తున్నా కదా, అసలు ఎంత లేతగాను మంచి గ్రీన్ కలర్ తోటి సూపర్గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ముందే పెసరపప్పు అయితే నానబెట్టుకుంటాను. మంచిగా ఒక 3/4 గిద్ద అయితే సరిపోతాయి. పెసరపప్పు నానబెట్టుకొని ఇక్కడ కోసే కదా, ఇంకా అటు కూడా ఉంది, ఇంకా పురుగు పట్టింది, కొంచెం చచ్చిపోయింది. ఇదిగోండి, ఇది ఇక్కడ పుదీనాను పొన్నగంటి రెండు కలిసి ఉన్నాయి అన్నమాట. వంగ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు అసలు చాలా హైట్ పెరిగిందండి. దాన్ని గేదె వచ్చి ఏం చేసిందంటే ఇరగదీసేసింది. మళ్ళీ కొంచెం పెట్టిన దాన్ని మళ్ళీ రెండోసారి కూడా గేదె వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లా చేశారనమాట. వాళ్ళు బయటికి వెళ్తే గేటు కట్టరు, పుణ్యానికి పోతే మాకు పాపం ఎదురైందని ఆ టైపు చేశారు. అయితే దాన్ని ఇంక ఇప్పుడు మళ్ళీ కాస్త వస్తుంది ఇప్పుడు వర్షాలకి. ఈ పొన్నగంటి కూరకండి మనం బాగా దీన్ని ముందు 2 వరసలు 3 వరసలు ఉప్పు నీళ్ళలో బాగా చిలకరించి జాడించి పెట్టుకొని నీళ్ళన్నీ వడిసిపోయాక బాగా సన్నగా తరిగి పెట్టుకొని ముందే పెసరపప్పు మనం ఒక గిద్దడు కానీ 3/4 గిద్ద కానీ మన కూర ఉన్న దాన్ని బట్టి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. నానబెట్టి బాగా నానిన తర్వాత పెసరపప్పుని దాన్ని నీళ్ళన్నీ వంపేసి పప్పు అయితే పొట్టంతా పోయేలాగా చేసి ఇంకా ముందు ఉల్లిపాయలు కోసి పెట్టుకొని ఒక టమాటా మన ఇష్టం, నేనైతే వేయను. పచ్చిమిర్చి 1 కానీ 2 కానీ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ పెసరపప్పు వేస్తాను అన్నమాట. కొంచెం వడబెట్టి వాటర్ లేకుండా చేసుకొని పెసరపప్పు కూడా కాసేపు ఉదరా వేగాక అప్పుడు ఈ పొన్నగంటి కూర వేసి ఉప్పు పసుపు వేసి కలిపెట్టి తిప్పి కాసేపు మూత పెట్టితే మెత్తగా మగ్గిపోద్ది. మనం మధ్యలో బాగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట, అదే అడుగంటకుండా. అసలు ఇంకా దాన్ని బాగా వేగిన తర్వాత ఈ నీరు ఉంటుందండి పొన్నగంటి కూరలో. ఇది అసలు నీళ్ళల్లోనే పెరిగిద్ది, బురదలో అట్లాంటి చోట ఈ పొన్నగంటి కూర పెరిగేది. అట్లాంటి ఆకుకూర మనకి తీసి పారేయకూడదు. దీన్ని తింటే చాలా హెల్త్కి మంచిది, కళ్ళకి మంచిది, మంచి డైజెషను. అసలు రుచి ఎంత రుచి అంటే పెసరపప్పులు పొన్నగంటి కూర వేసుకుంటే ఎప్పుడైనా మీరు చేసి చూసుకోండి, సూపర్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఇంకా అప్పుడు కాస్త మగ్గాక మనం ఎల్లిపాయలండి బాగా కొంచెం ఒక 5-6 రెబ్బలు పెద్ద ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని దంచి ఈ పొన్నగంటి కూరలో ఎల్లిపాయ కారం కొట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎల్లిపాయలు కూడా కాస్త అట్లా తిప్పితే ఇంకా కూరలో మగ్గిపోద్ది కదా. అట్లా మగ్గిన తర్వాత మనం ఎల్లిపాయ కారం వేసుకోవాలి, బాగుంటుంది. ఎల్లిపాయ కారం చేతగాని వాళ్ళు ఎల్లిపాయ కొట్టేసి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. ఉప్పు ముందే వేస్తాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. చూసారుగా అసలుకి ఎంత బాగుందో. ఇంకా ఉంది, కొయ్యాలి, అటువైపు కోస్తా అన్నమాట. బాగా పట్టిందండి. అసలు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట పొన్నగంటి కూర. ఎవరైనా తినొచ్చు అసలుకి, వీళ్ళు వాళ్ళు అని పత్యము అట్లా ఏముండదు ఈ కూరకి. ఎట్లాంటి వాళ్ళైనా తినొచ్చు. ఇంకా అసలు రక్తం కూడా మంచిగా వస్తుంది పొన్నగంటి కంటికి చాలా మంచిదన్నమాట. ప్రతిరోజు తిన్నా ఏమీ కాదనమాట. ప్రతిరోజు ఫస్ట్ ముద్దలో కాస్తంత తింటే ఇంకా చాలా హెల్త్కి మంచిది. చూసారుగా ఎంత బాగుందో, లేతగా ఉందండి. నేను ఆ ముదిరిపోయింది కొంచెం కొయ్యట్లేదు, మాకు సరిపడా లేతదే కోసుకుంటున్నాను నేను.
ఇంతకు ముందైతే ఇంకా అసలు బోల్డ్ ఉండేదండి. అసలు ఇంత కూర చేసేదాన్ని ఇంట్లో. పిల్లలు, తాతయ్య, అమ్మమ్మ, అప్పుడు అమ్మ, పిన్ని అందరం ఎక్కువ మంది ఉండేవాళ్ళం మా ఇంట్లో. ఎప్పుడు ఎక్కువ కూర పట్టిద్ది. అసలు చిన్న మొక్క వేస్తే ఎంత అల్లుకోబోయిందో చూడండి. బాగా పెరిగే మొక్క అండి ఇది, పొన్నగంటి. ఊరకనే పెరిగిద్ది. దానికి కాస్త నీళ్లు మటుకు బాగుండాలి. బురదగా ఉంటే పొన్నగంటి సర్రన పెరిగిద్ది అనమాట. అసలు మూర పొడుగును కూడా పెరిగిద్దండి. ఒక్కొక్క కొమ్మ అంత మంచిగా పెరిగిద్ది. చూశారు కదా మా పొన్నగంటి కూర ఎట్లా కోస్తున్నాను నేను. ఇది పురుగు మందులు కానీ కెమికల్స్ ఏమీ లేవు. నీళ్ళ మీద పెరిగింది. హెల్త్కి మంచిది. ఇట్లాంటి కూర అందరు తినాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.